తాజా అంశాన్ని చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో చెరువులో దిగి ముగ్గురు పిల్లలు వారిని కాపాడేందుకు యత్నించిన తల్లి మరణించిన ఘటన తీవ్ర విషాదం నింపింది. ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ని అడిగి తెలుసుకుందాం. జైపాల్, నలుగురి మృతితో విషాదం నింపిన వెంకటాపూర్ ఘటన ఎలా జరిగింది? అనుదీప్, ఉగాది పండుగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం జిల్లాలో ఓ రకమైన బాధను నింపింది. అయితే ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మౌనిక తన ముగ్గురు చిన్నారితో కలిసి బట్టలు ఉతకడానికి గ్రామంలోని చెరువు వద్దకు వెళ్ళింది. ఆ మౌనిక బట్టలు ఉతుకుతుండగా తన ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. అయితే స్నానం చేస్తున్న ముగ్గురు చిన్నారులకు ఆ చెరువు లోతు వెలకపోవడం, అదేవిధంగా ఈత రాకపోవడంతో ఆ నీట మునిగి మృతి చెందారు. ఆ మృతి చెందినటువంటి చిన్నారుల్లో ఇద్దరు కూతుళ్ళు మైథిలి అక్షర కాగా ఒక కుమారుడు వినయ్ ఉన్నారు. అయితే ఆ నీట మునుగుతున్న చిన్నారులను గమనించినటువంటి మౌనిక వారు రక్షించే క్రమంలో ఆమె కూడా అందులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే చెరువు లోతుగా ఉండడంతో ఈ నలుగురు కూడా నీట మునిగి మృతి చెందినట్టు వెల్లడించారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదేవిధంగా పండుగ వేళ మృతి చెందడం అయితే వెంకటాపూర్ గ్రామంలో విషాద చేయాలనుకున్నామే. అటు మౌనిక కుటుంబం, వారి బంధువులు శోకసంద్రంలో మునిపోయారు. ఆ మౌనిక అదేవిధంగా వాళ్ళ మృతదేహాలను బయటకు తీసి ఆ పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో స్థానికులు ఎవరు అక్కడ లేరా జైపాల్? ఆ ఘటన అది నిన్న సాయంత్రము ఆ సమయంలో వాళ్ళు అక్కడికి పోవడం వల్ల స్థానికులు ఎవరు చూడకపోవడం, సాయంత్రం తర్వాత వాళ్ళందరూ కూడా వారి నలుగురు ఏదైతే బట్టలు ఉతకడానికి పోయినట్టు మౌనిక అదేవిధంగా వారి పిల్లలు రాకపోవడంతో కుటుంబ సభ్యులే గమనించారు. సాయంత్రం ఆ బట్టలు ఉతకడానికి పోయిందని చెప్పేసి కొంతమంది స్థానికులు చెప్పడంతో చెరువు వద్దకు వారి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఆ క్రమంలోనే చెరువులో మృతి చెందినట్లు అక్కడ మృతదేహాలు చెరువులో తేలాయి. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం ఇస్తారు. సమాచారం అందించడంతో పోలీసులు అక్కడ చేరుకొని అక్కడ చెరువులో ఉన్నటువంటి నలుగురు ఎవరు మౌనిక ఆ తర్వాత ముగ్గురు పిల్లల మృతదేహాలు అయితే బయటకు వెలికి తీశారు. ధన్యవాదాలు జైపాల్.